వాళ్ళ ఇక నేను అందరి పేర్లు అనదలుచుకున్నాను. వాళ్ళ కుటుంబం ఎంతో బాగా పనిచేస్తుంది, చూసి వాళ్ళ ఓటేయాలి. మా ఈటల రాజేందర్ను ఏ రకంగా బయటికి పంపావో మాకు తెలియదా? ఈటల రాజేందర్ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మాకు తెలియదా? ఈటల రాజేందర్ భార్యను జైలుకు పంపాలని కుట్ర వేసిన విషయం వాస్తవం కదా? ఈటల రాజేందర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని మాకు తెలియదా? ఈటల రాజేందర్ ఆస్తులను నరికివేసి రాజకీయ సమాధి చేయాలని చూసినటువంటి విషయం వాస్తవం కదా? అందుకే భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ హక్కును చేర్చుకుంది. రాజకీయ సమాధి కాదు, రాజకీయ పులిబిడ్డగా హుజూరాబాద్ లో నిలబెడతాము ఖచ్చితంగా. ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారంతో రాజకీయ సమాధి ఎందుకు చేస్తారు మీరు? మీలాగా డబ్బు లేదని కొట్టాడా? నీలాగా కుటుంబాన్ని ఏమైనా రాజకీయాన్ని తీసుకొచ్చాడా? ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఎవరి దగ్గర అడిగాడా? మీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి, మీరు తప్పు చేయకూడదు, ఇలాంటి ఎన్నికల్లో డబ్బులకు లొంగకూడదు. కాబట్టి మీరు భవిష్యత్తులో నీ మనస్సు నిన్ను క్షమించదు, నీ కుటుంబ సభ్యులు నిన్ను క్షమించరు, మీ ఇష్ట దైవము మిమ్మల్ని క్షమించడని ఆ రకంగా పార్టీలకు అమ్ముడుపోయినటువంటి అనేక మందికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇంకో ఏమనుకుంటున్నాడు కేసీఆర్ గారు? ఈరోజు ఈటల రాజేందర్ కోసం నేను కాదు, ఎక్కడ చూసినా మీరు చూశారు, కవులు, కళాకారులు, కుల సంఘాల పెద్దలు, విద్యార్థి నాయకులు, యువతల నాయకులు, మహిళా నాయకులు, డాక్టర్లు, అడ్వకేట్లు, ఎవరు వీరు వారని కాదు, అనేక ఉంది. తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఈరోజు హుజూరాబాద్లో తిరుగుతున్నారు. ఎందుకోసమో హుజూరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెళ్ళి విరియాలని. హుజూరాబాద్లో ఈరోజు ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అందరూ బాధపడుతూ వస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కవులు కానీ, తెలంగాణ కోసం పాటలు రాసినటువంటి కళాకారులు కానీ, తెలంగాణ కోసం పాటలు పాడినటువంటి ఆడబిడ్డలు కానీ అందరూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా కనిపిస్తూ ఉన్నారు. ఎవరి కోసము? ఈటల రాజేందర్ కోసం. ఎవరి కోసము? మంచి మనిషిని గెలిపించుకోవడం కోసము. ఎందుకోసము? నియంతృత్వానికి వ్యతిరేకంగా. ఎందుకోసము? కుటుంబ పాలనకు వ్యతిరేకంగా. ఎందుకోసము? అవినీతి పాలనకు వ్యతిరేకంగా. ఎందుకోసము? తండ్రి కొడుకుల పాలనకు వ్యతిరేకంగా.